ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు సూపర్గా ఇంటీరియర్ వర్క్ చేయించిన మంచి ఇండివిజువల్ హౌస్ అయితే చూపించబోతున్నాను. ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. 165 గజాల్లో అయితే మనకి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా చాలా క్లాసీ లుకింగ్ ఎపీరియన్స్తో చాలా మంచి క్లాస్ ఏరియాలో అయితే ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. ఎవరికైనా సరే ఈ బిల్డింగ్ డీటెయిల్స్ కావాలంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. అంతేకాకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది వీడియో మాత్రం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ మనకి గ్రానైట్ స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇదంతా కూడా మనకి ఎంట్రన్స్ కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. మొత్తం అంతా కూడా చూడండి టైల్స్ అయితే తీసుకున్నారనమాట కాంబినేషన్ కలర్స్లో. ఎంట్రన్స్ వాల్ కూడా మనకి సేమ్ కాంబినేషన్ కలర్స్తో అయితే వాల్ టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది. పైన మనకి వాటర్ ప్రూఫింగ్ పిఓపి సీలింగ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. లెఫ్ట్ సైడ్ విషయానికి వచ్చేసరికి మొత్తం అంతా కూడా ఇక్కడ చిన్న గార్డెన్ కింద అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ట్రీస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అంతేకాకుండా మంచి ఎలివేషన్, అంతేకాకుండా రైట్ సైడ్ మనకి స్టెప్స్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగింది. బిల్డింగ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మనకి ఎంట్రన్స్ సింహద్వారం కూడా చూడండి చాలా క్లాసీ లుక్ ఎపీరియన్స్ అయితే తీసుకున్నారు. అంతేకాకుండా రైట్ సైడ్ మనకి 3 feet సెట్ బ్యాక్ అయితే రావడం జరిగిందనమాట. అంతేకాకుండా అవుట్ సైడ్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అవుట్ సైడ్ బాత్రూమ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇదంతా మనకి ఎంట్రన్స్ అనమాట. గుమ్మం విషయానికి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ కూడా విండో అయితే రావడం జరిగింది. ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్. మొత్తం ఎంట్రన్స్ మనకి మొత్తం హాల్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండ్ బట్టి ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. ఎవరికైనా సరే ఈస్ట్ ఫేసింగ్లో స్థలం ఉండి 165 గజాల్లో మనకి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చూడడం వల్ల వాళ్ళకి కూడా మంచి క్లారిటీ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఏలూరులో స్థలాలు అమ్మాలన్నా కొనాలన్నా, అంతేకాకుండా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా సరే ఖచ్చితంగా మమ్మల్ని అయితే సంప్రదించండి. మనం మంచి బడ్జెట్లో అయితే చేసి పెడతాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంట్రన్స్ మనకి లెఫ్ట్ సైడ్ చిన్న డిజైన్ టైప్లో అయితే పెయింటింగ్ వర్క్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. అది ఫ్రేమ్ వర్క్ ఫ్రెండ్స్. అది అంతా కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా కూడా టీవీ యూనిట్ ఏరియా అనమాట. చూడండి జనరల్గా అయితే చిన్న యూనిట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం వాల్ అంతా కూడా వీళ్ళు ఇక్కడ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. చూస్తున్నారు కదా స్ట్రెచబుల్, అదంతా కూడా స్ట్రెచబుల్ లామినేట్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా. ఇక్కడ మనకి రైట్ సైడ్లో చూడండి బాక్స్ టైప్స్ అయితే వీళ్ళు ఇక్కడ డిజైన్ అయితే తీసుకోవడం జరిగింది. లోపల మనకి స్పాట్స్ లైట్స్ కూడా తీసుకున్నారు. అంతేకాకుండా గుమ్మం కూడా చూడండి ఫ్రీగా అలా వదిలేకుండా మొత్తం అంతా కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారనమాట. అంత క్వాలిటీకి అయితే ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ కూడా మనకి సేల్కి అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సపరేట్ పూజా గది అయితే తీసుకోవడం జరిగింది. మొత్తం అంతా కూడా చూడండి చక్కగా కూర్చొని పూజ చేసుకునే విధంగా అయితే సపరేట్ పూజా గది తీసుకున్నారు. ఇక్కడ మనకి ఫ్రేమింగ్లో మొత్తం అంతా కూడా దేవుడి విగ్రహాలు అయితే పెట్టుకోవచ్చు. అంతేకాకుండా పైన కూడా చూడండి మొత్తం అంతా కూడా రూఫ్ లైటింగ్ తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ కూడా తగ్గేది లేదన్నట్టుగా మనకి డైనింగ్ ఏరియాలో వాల్ కూడా చూడండి మంచి వాల్ పెయింటింగ్ అయితే తీసుకున్నారు. ఇదంతా కూడా చూడండి ఫ్రెండ్స్, ఇదంతా క్రాకరీ యూనిట్ అనమాట. పైన మనకి ఓపెనబుల్ డోర్స్ మొత్తం అంతా కూడా గ్లాస్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ వాష్ ఏరియా, అంతేకాకుండా కింద కూడా మనకి ఓపెన్ పెట్టుకోవడానికి తీసుకున్నారనమాట. ఈ ఏరియా విషయానికి వచ్చేసరికి కిచెన్ ఫ్రెండ్స్. ఇదంతా కూడా కిచెన్ మనకి చూడండి చాలా క్లాసీ లుక్ ఎపీరియన్స్తో, అంతేకాకుండా ఓపెన్ కిచెన్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడండి మంచి వెంటిలేషన్ అయితే ఉండడం జరిగింది అనమాట. మొత్తం ఇంటీరియర్ వర్క్ అంతా కూడా చాలా క్లాసీ లుక్, అంతేకాకుండా చాలా ప్రజెంట్గా అయితే చేయించడం జరిగిందనమాట. కిచెన్లో కూడా మనకి మంచి పిఓపి సీలింగ్ డిజైన్ కూడా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా రూఫ్ లైటింగ్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చిన్న ఐడాల్ కూడా తీసుకున్నారనమాట వీళ్ళు ఇక్కడ. ఇక్కడ మీకు డైనింగ్ ఏరియాలో సీలింగ్ కూడా చూడండి మంచి క్లాస్ లుక్ ఎపీరియన్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ మొత్తం అంతా కూడా గ్రే కలర్ కాంబినేషన్లో అయితే ఇంటీరియర్ వర్క్ అంతా చేయించడం జరిగిందనమాట. అంతేకాకుండా మొత్తం కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం అంతా కూడా సాఫ్ట్ క్లోజర్స్ ఇవన్నీ కూడా. హ్యాండిల్స్ కూడా చూడండి ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే తీసుకున్నారనమాట. ఇక్కడ మనకి చిన్న డిజైన్ వర్క్ అయితే తీసుకున్నారు ఆర్చ్ టైపు. ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా కూడా లెఫ్ట్ రైట్ మనకి బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. పక్క వాస్తు ప్రకారంగా అయితే ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్. మనకి మాస్టర్ బెడ్రూమ్లో పిఓపి సీలింగ్ డిజైన్ అనమాట.
వాల్ డ్రాప్ చూడండి ఫ్రెండ్స్, వాల్ డ్రాప్ కూడా మనకి స్లైడింగ్ డోర్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, బెడ్రూమ్ మిషన్ వచ్చేసరికి 6x6 మంచం ఈజీగా పట్టేంత స్పేషియస్గా అయితే వీళ్ళు ఇక్కడ తీసుకున్నారు. రైట్ సైడ్లో మనకి విండో అయితే రావడం జరిగింది. అంతేకాకుండా దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది జనరల్గా కాకుండా ఫ్రంట్ సైడ్ చూడండి మనకి లీఫ్ డిజైన్స్ అయితే తీసుకోవడం జరిగింది బాత్రూంలో కూడా. ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఏలూరులో ఎక్కడ కూడా ఎంత గ్రాండ్ లుక్తో, అంతేకాకుండా ఎంత ఇంటీరియర్ వర్క్తో చేయించిన హౌసెస్ అయితే సేల్కి అయితే ప్రజెంట్ లేవు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి వాల్ డ్రాప్ అనమాట. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మనకి స్లైడింగ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ ఈ బిల్డింగ్ కాస్ట్ విషయానికి వచ్చేసరికి మనకి వాళ్ళు 70 lakhs అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు, మాట్లాడుకునే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ బిల్డింగ్ మనకి ఏలూరు నియర్ చిరంజీవి బస్ స్టాండ్ దగ్గరలో అయితే ఈ బిల్డింగ్ అయితే అమ్మకానికి అయితే ఉంది విఎన్ఆర్ గ్రాండ్ సిటీలో. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బెడ్రూమ్ విషయానికి వచ్చేసరికి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ కూడా చూడండి మంచి వాల్ పెయింట్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. చిన్న డిజైన్ అయితే చేయించారు దీనికి. ఇక్కడ ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ కూడా మనకి ఫ్రంట్ టైల్స్ కూడా మంచి డిజైన్ వర్క్ ఉన్న టైల్స్ అయితే తీసుకున్నారు. ఇది కూడా వాల్ డ్రాప్, మనకి స్లైడింగ్ వాల్ డ్రాప్ ఫ్రెండ్స్. ఇది ఎవరికైనా సరే మనకి ఈస్ట్ ఫేసింగ్లో హౌస్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అంత క్లాసీ ఎపీరియన్స్ అయితే తీసుకురావచ్చు అనమాట ఇంటీరియర్ వర్క్. ఇదంతా కూడా ప్రజెంట్ లోపల ఉన్న ఇది అవుట్ సైడ్ ఫ్రెండ్స్. ఇది అవుట్ సైడ్ మనకి చూస్తున్నారు కదా, 3 feet నార్త్ సైడ్ సెట్ బ్యాక్ అయితే రావడం జరిగిందనమాట. అంతేకాకుండా అవుట్ సైడ్ బాత్రూమ్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా సరే రిలేటివ్స్ వచ్చినా, అవుటర్స్ ఎవరైనా వచ్చినా సరే యూజ్ చేసుకునే విధంగా అవుట్ సైడ్ బాత్రూమ్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వాష్ బేసిన్ కూడా చూస్తున్నారు కదా. ఇలా కొద్దిగా ముందుకు వచ్చినట్టయితే మళ్ళీ మనం ఎంట్రన్స్కి అయితే రావడం జరిగిందనమాట రైట్ సైడ్కి. ఇక్కడ మనం అంతా కూడా కింద వాషింగ్ మిషన్, అంతా కాకుండా వాష్ ఏరియా కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా స్టెప్స్ అయితే చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా కూడా గ్రానైట్ స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. రైట్ సైడ్ మనకి ఎస్ఎస్ స్టీల్ రైలింగ్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రైట్ సైడ్ మనకి ఎలివేషన్లోకి రావాల్సిన గ్లాస్ వర్క్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ కూడా చూడండి సిమెంట్ వాటర్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిల్డింగ్స్, సైట్స్ అమ్మదలిచిన, కొనదలిచిన వివరాలు తెలుసుకోండి. మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి. జేపీ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్స్ చాలా నమ్మకమైన సంస్థ.